ఆదాము స్త్రీ ఇద్దరు ఉన్నారు, కానీ సర్పం స్త్రీ దగ్గరికి మాత్రం వెళ్ళిందా? ప్రభునేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈరోజు సృష్టి ఆరంభంలో అనగా మొదటి మానవుడి దగ్గర ఏం జరిగింది, దేవుని ఆజ్ఞ, ఆదాము, అవ్వ, సర్పము, స్టార్టింగ్ లో ఏం జరిగింది అనే విషయం గురించి మనం ఇప్పుడు మాట్లాడదాం. సో దేవుడు తాను చేసిన సృష్టి అంతా, ఆకాశము, భూమి, సూర్యచంద్ర నక్షత్రాలు, భూమి మీద ఉన్న జంతువులు, ఆకాశ పక్షులు, సో ఈ విధంగా సృష్టిని అంతా చేస్తాడు దేవుడు. తర్వాత దేవుడు తన స్వరూపమందు అనగా దేవుని స్వరూపమందు నరుణ్ణి నిర్మిస్తాడు. ఎలా నిర్మిస్తాడు? నేలమంటితో నిర్మించి తన జీవవాయువును ఊస్తే అప్పుడు నరుడు జీవాత్మ అవుతాడు. ఈ విధంగా ఆ నరుడే ఎవరో కాదు, ఆదాము. ఆదాముని ఎలా సృష్టిస్తాడు దేవుడు? నేలమంటితో నిర్మించి జీవవాయువుని ఊది ఆ విధంగా ఆదాముని దేవుడు సృష్టిస్తాడు. ఆ విధంగా దేవుని స్వరూపమందు ఆదాముని దేవుడు నిర్మిస్తాడు. దేవుడు తూర్పున ఏదేను అనే ఒక తోటను ఏర్పాటు చేస్తాడు. దేవుడు తూర్పున ఏదేను అనే ఒక తోటను ఏర్పాటు చేస్తాడు. అప్పుడు దేవుడు ఆ తోటలో చూడటానికి, తినటానికి, అంటే ఆహార వృక్ష ఫలాలన్నిటిని మొలిపేస్తాడు దేవుడు. అదే తోటలో, ఆ తోట మధ్యలో జీవ వృక్ష ఫలాన్ని, మంచి చెడ్డలను తెలుగునిచ్చే ఒక వృక్ష ఫలాన్ని కూడా దేవుడు మొలిపేస్తాడు. అప్పుడు దేవుడు ఆదాముని తీసుకెళ్లి ఆ ఏదైనా తోటలో పెట్టి, అంటే ఎందుకు పెడతాడంటే ఆ తోటని సేద్యపరచడానికి, దాన్ని కాల్చడానికి దేవుడు ఆదాముని తీసుకెళ్లి ఆ ఏదైనా వనంలో తీసుకెళ్లి పెడతాడు ఆదాముని. అప్పుడు ఆదాముకి దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తాడు, ఈ తోట చెట్ల ఫలాలు మీరు దేన్నైనా తినవచ్చు, అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చు ఆ ఫలాన్ని మాత్రం తినకూడదు, అది తినుదినమున నీవు చచ్చెదవు, నిశ్చయముగా చచ్చెదవు అని దేవుడు ఆదాముకి ఆజ్ఞ అనేది ఇస్తాడు. అప్పుడు దేవుడు ఆ ఏదైనా వనంలో ఆదాము ఉన్నాడు కదా, ఈ భూమి మీద ఉన్న జంతువులు ఏవైతే ఉన్నాయో, ఆకాశ పక్షులు కానివ్వండి, సో వీటన్నిటిని ఆదాము దగ్గర రప్పిస్తాడు. ఎందుకే? ఆదాము వాటికి పేర్లు పెట్టడానికి. అప్పుడు ఆదాము వాటన్నిటికి పేర్లు పెడతాడు, అంటే ఆ పక్షులకి కానివ్వండి, ఆ జంతువులకి. ఈ విధంగా దేవుడు ఆదాముకు పేరు పెట్టడానికి వాళ్ళందరినీ రప్పిస్తాడు. ఆ విధంగా ఆదాము అక్కడ ఉన్న వాటన్నిటికి పేర్లు పెడతారు. కానీ ఆదాముకి తోడు ఎవరు లేరు, ఆదాము ఒక్కడే ఉన్నాడు, అంటే మనుషులు ఒక్కడే ఉన్నాడు. అప్పుడు దేవుడు ఆదాముకు కూడా ఒక సాటి అయిన సహాయం కావాలి, ఆదాముకు కూడా ఒక తోడు కావాలి అని ఆదాముకి గాఢ నిద్ర అనేది కలుగు చేసి, ఆదాము పక్కటెముకలో నుంచి ఒక ఎముకను తీసి దేవుడు స్త్రీ నిర్మిస్తాడు. అప్పుడు ఆ స్త్రీ నిర్మించి ఆదాము దగ్గరకే తీసుకొస్తాడు. అప్పుడు ఆదాము, నా ఎముకలలో ఎముక, నా మాంసంలో నా మాంసం, నరుని నుండి తీయబడింది కాబట్టి నారీ అనబడును అని ఆదాము అంటాడు. అంటే ఏ విధంగా? ఆదాముల నుంచే తీశాడు స్త్రీని, అందుకనే నా ఎముకలలో ఎముక, నా మాంసంలో మాంసం అని ఆదాము అంటాడు. ఇప్పుడు ఇంతవరకు బాగానే ఉంది కదా. అయితే దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడు. ఏ విధంగా? మీరు ఫలించి భూమిని నిండించి ఆకాశ పక్షులను, సముద్రపు చేపలను అన్నిటిని ఏరుడని వాళ్ళిద్దరికీ దేవుణ్ణి ఆ విధంగా ఆశీర్వదిస్తాడు దేవుడు వాళ్ళిద్దరిని. ఈ విధంగా పచ్చగా ఉంది అనుకున్న ఈ సందర్భంలో ఒక పనికిమాలిన దద్దం ఎంటర్ అవుతాడు. ఎవరు? సర్పం ఎవరి దగ్గరికి వెళ్తుంది? స్త్రీ దగ్గరికి వెళ్ళి, ఏంటి ఇది నిజమా? ఈ తోట చెట్లలో అసలు మీ ఏ ఫలాన్ని మీరు తినకూడదా అని స్త్రీతో అంటది. అప్పుడు స్త్రీ ఏమని ఆన్సర్ ఇస్తుంది? ఈ తోట చెట్లలో ఈ ఫలాలు మేము తినొచ్చు, కానీ ఆ తోట మధ్యలో ఉన్న ఫలాలను గురించి మీరు చావకొనున్నట్లు దాన్ని ముట్టొద్దని, దాన్ని అసలు తినొద్దని దేవుడు చెప్పాను. ఆ పండు తింటే మేము చనిపోతాం అని, దాన్ని ముట్టొద్దు, దాన్ని అసలు తినొద్దు అని దేవుడు చెప్పాను అని స్త్రీ సర్పానికి తిరిగి బదులిస్తుంది. అప్పుడు సర్పం తిరిగి స్త్రీకి ఈ విధంగా బదులిస్తుంది, మీరు చావనే చావరు, అది తిన్నా దినాన్ని మీ కన్నులనే తెరవబడతాయి, మీరు మంచి చెడ్డలు ఎరిగే దేవతల వలె ఉంటారని దేవునికి తెలియను అని సర్పం స్త్రీతో చెప్తుంది. అప్పుడు స్త్రీకి ఆలోచన మొదలవుతుంది,
అప్పుడు ఆ వృక్షం చూడటానికి మంచిదిగా, చాలా రమ్యమైందిగా, ఆహారానికి బాగుంటది అనే విధంగా ఆలోచన చేసి వెళ్ళి ఆ పండుని తింటది, కొన్నిటిని తింటది. ఆ తినేసి ఆ తిన్నాట్లు ఏం తినకుండా తీసుకెళ్ళి ఆదాము కూడా ఇస్తుంది. ఆదాము కూడా ఆ పండుని తింటాడు. తిన్న తర్వాత వీళ్ళ కళ్ళు తెరవబడతాయి. ఇప్పుడు వీళ్ళిద్దరికి ఏమైంది? సిగ్గు అనేది వచ్చింది. ఇప్పుడు వీళ్ళిద్దరికి అంతవరకు లేదు, ఇప్పుడు వీళ్ళిద్దరికి సిగ్గు అనేది వచ్చింది. ఇప్పుడు వీళ్ళు అంజూరపడ ఆకులు అనేవి చుట్టుకొని ఉంటారు. అప్పుడు దేవుడు వచ్చి ఆదాము నువ్వు ఎక్కడున్నావు అని పిలుస్తాడు. అయ్యో నేను దిగంబరుగా ఉంటాను, నీ స్వరం విని నేను దాక్కున్నాను అంటాడు. నువ్వు దిగంబరిగా ఉన్నావని అసలు నీకు తెలిపిన వాడెవడు? నేను తినొద్దన్న పండుగట్ట నువ్వేమన్నా తిన్నావా? నాతో ఉండడానికి నువ్వు ఇచ్చావే స్త్రీ, ఆ స్త్రీ చెప్తే తిన్నా నేను. అప్పుడు దేవుడు స్త్రీ దగ్గరికి వెళ్ళి ఏంటి నువ్వు చేసిన పని అని స్త్రీని అడిగితే స్త్రీ సర్పం నన్ను మోసపుచ్చినందున తిన్నానని చెప్తుంది. సర్పం నన్ను మోసపుచ్చినందున నేను తిన్నానని చెప్తుంది. ఇంతవరకు ఓకే కదా? ఏదైనా మనలో ఆదాము స్త్రీ ఇద్దరు ఉన్నారు, కానీ సర్పం స్త్రీనే మోసపుచ్చినట్టు మనకి కనపడుతుంది. స్త్రీ దగ్గరికి వెళ్ళి స్త్రీనే మోసపుచ్చినట్టు ఇక్కడ కనపడుతుంది. మరి ఏదైనా మనలో ఆదాము కూడా ఉన్నాడు కదా, మరి ఆదాము దగ్గర కూడా వెళ్ళిందా? మరి ఇద్దరు ఉన్నప్పుడు ఒకరి దగ్గరికే ఎందుకు వెళ్ళింది? ఒకరి దగ్గరికే వెళ్ళిందా, ఆదాము దగ్గర కూడా వెళ్ళిందా అనే ప్రశ్న రావాలి కదా. ఓకే, ఈ ప్రశ్నకి సమాధానం 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 13-14లో ఈ విధంగా ఉంటుంది. మొదట ఆదామును తర్వాత అవ్వయు నిర్మింపబడిన వారు కాదా? మరియు ఆదాము మోసపరచబడలేదు, కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. ఎక్కడ స్టిక్ అవ్వండి. ఆదాము మోసపరచబడలేదు, కానీ స్త్రీ మోసపరచబడి మరి స్త్రీ ఎలా మోసపరచబడింది? సర్పం వెళ్ళి ఏ విధంగా చెప్పింది? మీ కన్నులు తెరవబడతాయి, మీరు దేవతల వలె ఉంటారు అని చెప్పడం వలన స్త్రీ ఆ పండు తిని మోసపరచబడింది. మరి అక్కడ ఏమని ఉంటుంది తిమోతి పత్రికలో? ఆదాము మోసపరచబడలేదు అంటే ఆదాము దగ్గర కూడా వెళ్ళిందా? ఎస్, వెళ్ళింది. ఆదాము దగ్గర కూడా వెళ్ళింది. మరి ఎందుకంటే ఇక్కడ స్త్రీ మోసపరచబడింది అంటే వెళ్ళింది, లేనిపోని మాటలన్నీ చెప్పింది, స్త్రీ మోసపరచబడింది అంటే సర్పం ఏదైతే చెప్పిందో స్త్రీ ఆ మాట వింది, మోసపరచబడింది. మరి ఆదాము దగ్గర కూడా వెళ్ళింది, ఆదాము కూడా ఇవన్నీ చెప్పింది, కానీ ఆదాము మోసపరచబడలేదు. అర్థమవుతుందా? ఆదాము మోసపరచబడలేదు అంటే ఆదాము దగ్గరికి వెళ్ళింది, కల్పిత కథలు చెప్పింది, ఆదాము మోసపరచబడలేదు. స్త్రీ దగ్గరికి వెళ్ళింది, స్త్రీకి చెప్పింది, స్త్రీ మోసపరచబడింది. స్త్రీ దేవుడితో ఏమంటది? సర్పము నన్ను మోసపుచ్చినందున తింటున్నాను. సర్పము నన్ను మోసపుచ్చినందున తింటున్నాను. ఏ విధంగా మోసపుచ్చింది? కన్నులు తెరవబడితే దేవతల్లా ఉంటారు, ఈ విధంగా మోసపుచ్చింది. మరి ఆదాము మోసపరచబడలేదంటే ఆదాము కూడా చెప్పింది, వినలేదు ఆదాము. మరి మీరు ఇక్కడ ఒక క్వశ్చన్ అనేది రైజ్ అవ్వచ్చు. ఏంటి? దేవుడు ఆజ్ఞ అనేది ఆదాముకే ఇచ్చాడు కదా, మరి అవ్వకే ఈ విషయం ఎలా తెలిసింది అనే ఒక క్వశ్చన్ కూడా ఒకటి రావచ్చు. సర్పం వెళ్ళి స్త్రీతో చెప్పేటప్పుడు అప్పుడు స్త్రీ ఏమని బదిలిస్తుంది? మీరు చావకుండాన్నట్లు ఆ తోట మధ్యలో ఉన్న ఫలాన్ని తినొద్దు, ముట్టొద్దు అని దేవుడు చెప్పాడు అని స్త్రీ సర్పంతో చెప్పింది. అంటే ఆ స్త్రీకి తెలుసు ఆ విషయం, స్త్రీకి తెలుసు తినకూడదు, ముట్టకూడదు, తింటే చేస్తాం అనే విషయం స్త్రీకి తెలుసు. దేవుడే చెప్పాడు అని సర్పంతో చెప్తుంది, అంటే స్త్రీకి దేవుడు చెప్పాడు అనే విషయం కూడా ఇక్కడ అర్థం అవుతుంది మనకి. ఓకే, ఇంకో క్వశ్చన్ కూడా రావచ్చు. ఆదాముకు తెలుసు కదా తింటే చచ్చిపోతామని, మరి స్త్రీ వచ్చి ఆదాముకి ఆ పండు ఇచ్చినప్పుడు తినకూడదు కదా అని. ఎందుకంటే ఆల్రెడీ మోసపుచ్చపరచడానికి ప్రయత్నించినా కానీ లొంగలేదు, కానీ స్త్రీ ఇస్తే తినేసాడు. ఇక్కడ ఏమర్థం అవుతుంది? ఆల్రెడీ స్త్రీ ఆ పండు తిని మరణానికి పాత్రురాలు అయింది. ఇప్పుడు ఆదాముకి సాటి అయిన సహాయం ఎవరు ఉండరు, ఇంకా ఆదాముకు సాటి అయిన సహాయం ఎవరు లేరు. ఇంకా ఇప్పుడు స్త్రీ
మరణానికి పాత్రురాలైంది. ఇప్పుడు తనతో ఉండటానికి కూడా ఆదాము కూడా ఆ పండుని తిన్నాడు. ఇక్కడ ఏమర్థమవుతుంది? ప్రేమ. ఆదాముకి స్త్రీ మీద ఉన్న ప్రేమ అనేది ఇక్కడ అర్థం అవుతుంది. తను ఎలాగో మరణానికి పాత్రురాలు అయిపోయింది, ఇక నేను కూడా అస్సాంకి టికెట్ వేసుకుందాం అన్నట్టుగా. ఈ విధంగా ఆదాం అంటే వాళ్ళిద్దరి మధ్య ప్రేమ అనేది తెలుస్తుంది. దీని అంతటికి గల కారణం ఏంటి? దురాశ. యాకోబు 1:15 దురాశ గర్భమును ధరించి పాపమును కనును, పాపం పరిపక్వమై మరణాన్ని తీసుకొస్తుంది. దురాశ ఎక్కడ మొట్టమొదటి దురాశ ఎక్కడ మొదలైంది? ఏదైనా వనంలో అవ్వ దగ్గర మొదలైంది. ఏదైనా వనంలో అవ్వ దగ్గర మొదలైంది దురాశ. ఏ దురాశ? దేవతలాగా ఉంటాం. అప్పటి వరకు బాగానే ఉన్నారు మనుషుల్లాగా. అప్పటి వరకు మనుషులాగా బాగానే ఉన్నారు. ఇక దేవతలాగా ఉంటాం అనే దురాశ అనేది మొదలైంది. ఆ దురాశ వలన పాపం చేశారు. పాపం వలన మరణాన్ని కొని తెచ్చుకున్నారు. దీని నుంచి నేర్చుకోవాల్సిన పాఠం ఏదైనా ఉంది అంటే ఐక్యత. ఐక్యత అంటే ఏదైనా వనంలో స్త్రీ ఆదాం ఇద్దరు కలిసి ఉండుండి అప్పుడు సర్పం వచ్చి మోసపరచడానికి ప్రయత్నించుంటే అప్పుడు చెప్పినప్పుడు ఒకరి అభిప్రాయం ఒకరు తెలుసుకునే ఉండేవాళ్ళేమో, అప్పుడు నో చెప్పి ఉండేవాళ్ళేమో సర్పానికి. కానీ ఇద్దరు వేరువేరుగా ఉన్నారు. వేరువేరుగా ఉన్నప్పుడే సర్పం వచ్చి ప్రయత్నించింది. ఒకసారి విఫలమైంది, ఒకసారి సఫలమైంది. ఇప్పుడు ఐక్యత కలిగి ఇప్పుడు ఇద్దరు కలిసి ఉండుంటే ఒకవేళ పడి ఉండకపోవచ్చు. కానీ ఇద్దరు వేరువేరుగా ఉన్నాడు అంటే వాడు కూడా తెలివిగాడు అదద్దమ్మా. ఎవరైతే ఒంటరిగా ఉంటారో, ఎవరైతే బాగా లోపరచబడతారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి లేనిపోని మాటలని చెప్తాడు. అందుకనే స్త్రీ మోసపరచబడింది. ఇద్దరు ఐక్యతగా ఉంటే బాగుండేది. ఐక్యతగా ఉంటే బాగుండేది. ఐక్యత అనేది లేకపోవడం వల్లనే పాపలో పడిపోయారు. ఇంకా ఏదేమైనప్పటికీ దేవుని ఆజ్ఞను అతిక్రమించడం వలన పాపం అనేది వచ్చింది. ఈ పాపం వలన మరణం అనేది వచ్చింది. దేవుడు ఆదాముని ఈ విధంగా శపిస్తాడు. నీ వలన నేల శపించబడింది. ఇక నువ్వు బ్రతికే దినములన్నీ నువ్వు ఇక కష్టపడే పని చేసుకోవాలి. నువ్వు కష్టపడి పని చేసుకొని నీ చెమట చిందించిన తర్వాతే అప్పుడు ఆ పంట ఏదైతే పంట వస్తుందో ఇక అది నువ్వు తినాలి. అప్పటి వరకు బాగానే తిన్నారు. దేవుడా ఏదైనా వనంలో నదులన్నింటినీ పారచేసి ఆ తర్వాత వృక్షాలు మొలిపించుకుంటూ పండ్లు వస్తేనే చాలా సుఖంగానే ఉన్నారు, బాగానే తింటున్నారు. ఇప్పుడు కష్టపడి పని చేసుకొని తినాలి. మన ఎత్త నేలకుండా వేసారు వాళ్ళే కాక. ఆ తర్వాత పండు కూడా తినాలి. దేవుడు సర్పాన్ని కూడా చెప్పిస్తాడు, నువ్వు బతికే దినాలన్నీ ఇక నువ్వు పొట్టతోనే బాగుతావు. నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరను కలుగు చేసాను. తల మీద కొడుతుంది, అది నిన్ను మరి మీద కొడుతుంది. ప్రభువు యేసుక్రీస్తు వారి శిలువకు సంబంధించిన ప్రవచనం ఇక్కడ మొదలవుతుంది. స్త్రీని ఈ విధంగా దేవుడు శపిస్తాడు. ఏ విధంగా? నీ ప్రసవ వేదనను మిక్కిలి హెచ్చించేదను. చాలా జాగ్రత్తగా వినండి. నీ ప్రసవ వేదను మిక్కిలి హెచ్చించేదను అంటే అంతకుముందు ఆల్రెడీ ఉన్నట్టే. నీ ప్రసవ వేదన మిక్కిలి కలుగు చేస్తాను అనలా. దేవుడు కలుగు చేస్తాను అనలా. నీ ప్రసవ వేదన మిక్కిలి హెచ్చించేదను అంటే ఆల్రెడీ ఉన్నట్టే అర్థం. కొంత ఉంది, ఈసారి మిక్కిలి హెచ్చిస్తాను అన్నాడు దేవుడు. ఎలా కొంత ఉందంటే వీళ్ళు పాపం చేయకపోయినా సరే వీళ్ళు బిడ్డలను కంటని వీళ్ళు అర్హులే. ఈసారి పాపం చేసిన తర్వాత ప్రసవ వేదంతో పిల్లలు కంటారు. ఇక ప్రసవ వేదంతో పిల్లలను కంటది ఆ స్త్రీ. అర్థమవుతుందా? పాపం జరగక ముందు కంటారు. అప్పుడు దేవుడు అంటాడు కదా, మీరు ఫలించి అభివృద్ధి పొంది నిండించి అని. మీరు ఫలించి అన్నారు అంటే వాళ్ళు పాపం జరగకపోయినా వాళ్ళు బిడ్డలకు జన్మనిస్తారు. కానీ పాపం జరిగిన తర్వాత ప్రసవ వేదనతో ఈసారి పెంచుతానన్నాడు దేవుడు. ఇంకా చూసారా, పెంచుతానన్నాడు, మిక్కిలి హెచ్చిస్తానన్నాడు దేవుడు. ఈ విధంగా దేవుని ఆజ్ఞను అతిక్రమించడం వల్ల ఇదంతా జరుగుతుంది. పాపం మరణం రెండు వస్తాయి. మన నెత్తిని నేలకొండ వేశారు. ఏదైనప్పటికీ ఒక మహాగణుడు వచ్చి ఆ వచ్చిన పాపాన్ని మరణాన్ని రెండింటిని కొట్టివేశాడు. కాబట్టి ఆయన నమ్ముకుంటే వచ్చిన పాపం మరణం రెండు కొట్టివేయబడుతున్నాయి. కాబట్టి ఇంకా మనకి ఏ ఇబ్బంది లేదు. ప్రభువుని యేసుక్రీస్తు ఉండగా ఇంకా మనకి ఏంటి ఇబ్బంది? మన పాపాలకి బిల్లు ఆయన చెల్లించేశాడు. ఇంకా మనకి ఏ ఇబ్బంది లేదు. ప్రభువుని యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడైనను గాక.